సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు దాకా మనందరం వినిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, అందరి జాబ్స్ పోతాయి. అది ఏ ఫీల్డ్తో సంబంధం లేకుండా అందరి జాబ్స్, అంటే మ్యాన్ పవరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఇలా టగ్ ఆఫ్ వార్ పడబోతుంది. అందులో ఏఐఏ గెలవబోతుంది అని చాలా వరకు అందరూ చెప్తూ ఉన్నారు. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎలా అంటే మ్యాన్ పవర్ లేనిదే ఏది నడవదు, ఎంతవరకు రీప్లేస్ చేస్తుంది, ఎలా రీప్లేస్ చేస్తుంది, ఒకవేళ రీప్లేస్ చేసినా ఎన్ని రోజులు ఉండగలుగుతుంది, ఏఐ కూడా మనిషి కనిపెట్టిందే కదా అని చాలామంది చెప్తున్నారు. కానీ వాస్తవాలు కొంత చేదుగా ఉన్నా మనం ఇప్పుడు సమ్మతించాల్సిందే, అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏఐ అనేది మ్యాక్సిమం చాలామంది జాబ్స్ని తీసేయబోతుంది. అందులో మెయిన్గా ఫీమేల్ జాబ్స్, అంటే జెండర్ బేస్డ్ జాబ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం మనం ఫీమేల్ని చూసే జాబ్స్ లైక్ కాల్ సెంటర్స్, ఫ్రంట్ డెస్క్ జాబ్స్, ఇన్ఫర్మేషన్ పాసింగ్ జాబ్స్, ఇలాగా ఎక్కువ శాతం అమ్మాయిలకి ఆపర్చునిటీ ఇచ్చే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఏఐ రీప్లేస్ చేయబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయబోతుంది. ఎలా అంటే వారు చేయబోయే పనంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనంతట తానే చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ అడుగుతాం, అది హాస్పిటల్లో కానీ ఏదైనా ఫర్మ్లో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇంకేదైనా కంపెనీస్కి వెళ్ళినప్పుడు మనల్ని గ్రీట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు ఇప్పుడు ఆ సెటప్ అంతా తీసేసి అక్కడ ఒక బాట్ని పెట్టబోతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్తో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు, మీకు డౌట్స్ ఉంటే క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఈ ఫ్రంట్ డెస్క్ జాబ్స్ అన్నీ ఏఐ రీప్లేస్ చేయబోతుంది. అది కూడా ఎంతో దూరంలో కాదు, అతి త్వరలోనే అని చెప్తున్నారు. సో ఒక జెండర్కి ఎక్కువ శాతం నష్టం జరగబోతుందా అన్నట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పని ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది ఏఐ చాలా బాగా ఎలాంటి తప్పులు లేకుండా తూచా తప్పకుండా చేస్తుంది. అది ప్రూవెన్, ఇప్పుడు దాకా అందరూ వాడిన వాళ్ళు, ఏఐ గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నదే. సో ఇంత అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి మొదటి వేటు ఫీమేల్ జాబ్స్ మీదే పడబోతుందా? చాలామంది నిపుణులు అదే చెప్తున్నారు. మన ఇండియాలో ఇంకా ఇది రియలైజ్ అవ్వకపోయినా బయట కంట్రీస్ వాళ్ళు ఏఐ ఎక్కడైతే కనుక్కోబడిందో ఆ కంట్రీలో కూడా చెప్తున్న మాట ఇది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక 40 to 50% శాతం మెయిల్ జాబ్స్ మీద పడబోతుంది. ఎందుకంటే మెషినరీ అంతా ఆటోమేటెడ్ అయిపోతుంది, ఏఐ ఆపరేటెడ్ అయిపోబోతుంది. సో మ్యాన్ పవర్ అనేది తగ్గించి మెషిన్ అంతా ఓవర్టేక్ చేయబోతుందా? ఇలా మెషినరీ కూడా పూర్తి శాతంలో ఏఐ వాడేస్తే చిన్నపాటి తప్పు జరిగితే అక్కడ ఉండి, ఒకవేళ మ్యాన్ పవరే అక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీయే తీసుకోండి, అక్కడ ఏదైనా చిన్నపాటి తప్పిదం జరిగిందనుకోండి, మ్యాన్ పవర్ అక్కడ ఉండే తన మేధస్సును వాడి అప్పటికప్పుడు ఏది చేయగలమో అది చేసి పెద్ద నష్టం జరగకుండా ఆపగలడు. ఏఐ మానవుడు కనిపెట్టిందే, దానికి మనం ఎంత ఫీడ్ చేస్తే అంత డేటానే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉన్న ఇన్ఫర్మేషన్కి బియాండ్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏఐ చేయగలదా? ఇది ఏఐ రీప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది మెషినరీ ఉన్న చోట పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పాసిబుల్ అవుతుందా? అంత ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయా అది ఇంప్లిమెంట్ చేయడానికి? అది కొంచెం సందిగ్ధంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ అనలైజింగ్ సెక్టార్స్లో మాత్రము ఏఐ ఖచ్చితంగా మేజర్ రోల్ రానున్న రోజుల్లో ప్లే చేయబోతుంది. థ్యాంక్ యూ.